హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం గ్రూప్ 2 గ్రూప్ 2కి సంబంధించి సింధు లోయ నాగరికత అనే టాపిక్ మీద 100 బిట్స్‌నైతే ఈరోజు చూద్దామండి. మొదటిది, సింధు నాగరికతను మొదట కనుగొన్నది ఎవరు? ఏ. ఆర్‌డి బెనర్జీ, దయారామ్ సహ్ని, జాన్ మార్షల్స్, అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఆన్సర్ వచ్చేసి బి. దయారామ్ సహ్ని. హరప్పా ఎక్కడ ఉంది? ఏ. గుజరాత్, బి. పంజాబ్, సి. సింధు, డి. రాజస్థాన్. ఆన్సరు బి. పంజాబ్. మొహంజోదారో ప్రత్యేకత ఏమిటి? ఏ. స్తూపం, బి. గ్రేట్ బాత్, సి. కోట, డి. దేవాలయం. ఆన్సరు బి. గ్రేట్ బాత్. సింధు నాగరికత ఏ యుగానికి చెందింది? సింధు నాగరికత ఏ యుగానికి చెందింది? ఏ. రాతియుగం, బి. ఇనుపయుగం, సి. కాంస్యయుగం, డి. నూతన రాతియుగం. సింధు నాగరికత అనేది కాంస్యయుగానికి చెందింది. సింధు నాగరికత కాలం ఏది? సింధు నాగరికత కాలం క్రీస్తుపూర్వం 1500 టు 1000, క్రీస్తుపూర్వం 2500 టు 1750, క్రీస్తుపూర్వం 3000 టు 2000, క్రీస్తుపూర్వం 2000 టు 1000. ఆన్సరు బి. క్రీస్తుపూర్వం 2500 నుంచి 1750 వరకు. లోతాల్ ప్రత్యేకత ఏమిటి? లోతాల్ ప్రత్యేకత ఏమిటి? దేవాలయము, నౌకాశ్రయము, రాజభవనము, కోట. లోతాల్ ప్రత్యేకత నౌకాశ్రయము. ఆప్షన్ బి. నౌకాశ్రయము. సింధు నాగరికతలో ఉపయోగించిన ఇటుకలు ఎలా ఉండేవి? సింధు నాగరికతలో ఉపయోగించిన ఇటుకలు మట్టి ఇటుకలు, కాల్చిన ఇటుకలు, రాయి ఇటుకలు, కలప ఇటుకలు. ఆన్సరు ఆప్షన్ బి. కాల్చిన ఇటుకలు. అంటే సింధు నాగరికత ప్రజలు కాల్చిన ఇటుకలను ఉపయోగించారు. సింధు నగరాల నిర్మాణం ఎలా ఉండేది? ఏ. అస్తవ్యస్తంగా, బి. గ్రిడ్ పద్ధతిలో, సి. వలయాకారంలో, డి. పొడవుగా. సింధు నగరాల నిర్మాణం గ్రిడ్ పద్ధతిలో ఉండేది. ఆన్సర్ ఆప్షన్ బి. గ్రిడ్ పద్ధతిలో ఉండేది. సింధు నాగరికతలో ప్రధాన వృత్తి ఏమిటి? ఏ. వేట, బి. వ్యవసాయం, సి. వ్యాపారం, డి. యుద్ధం. సింధు నాగరికతలోని ప్రధాన వృత్తి ఏమిటండి? వ్యవసాయం. ఆప్షన్ బి. వ్యవసాయం. సింధు నాగరికతలో ప్రధాన పంట ఏది? ఏ. బియ్యం, బి. గోధుమ, సి. మొక్కజొన్న, డి. పత్తి. ఆన్సరు బి. గోధుమ అనేది ప్రధానమైన పంట. తర్వాత, సింధు నాగరికతలో లిపి ఎలా ఉండేది? పూర్తిగా అర్థమైంది, చదవలేనిది, సంస్కృతంలో ఉంది, తమిళంలో ఉంది. సింధు నాగరికత లిపి చదవలేని లిపి అన్నమాట. బొమ్మల లిపి అంటారు కదా, అది. సింధు ప్రజలు ఏ లోహాన్ని ఉపయోగించలేదు? ఇక్కడ మనం బిట్స్ని గమనించాలి. సింధు ప్రజలు ఏ లోహాన్ని ఉపయోగించలేదు? రాగి, కంచు, ఇనుము, బంగారం. సింధు ప్రజలు ఇనుముని ఉపయోగించలేదు. ఆన్సరు ఆప్షన్ సి. ఇనుము అనేది సింధు ప్రజలకి తెలియదు. తర్వాత, గ్రేట్ బాత్ ఏంటండి? గ్రేట్ బాత్ ఎక్కడ ఉంది? ఏ. హరప్ప, బి. లోతాల్, సి. మొహంజోదారో, సి. డి. కాళీబంగాన్. గ్రేట్ బాత్ అనేది మొహంజోదారోలో ఉంది. ఆప్షన్ సి. తర్వాత, సింధు నాగరికతలో డ్రైనేజీ సిస్టమ్ ఎలా ఉంది? సింధు నాగరికతలో డ్రైనేజీ సిస్టమ్ ఎలా ఉంది? ఏ. లేదు, బి. సాధారణం, సి. అభివృద్ధి చెందినది, డి. చాలా చెత్తగా ఉంది. సింధు నాగరికతలో డ్రైనేజీ సిస్టమ్ అభివృద్ధి చెందినది. ఆప్షన్ సి. లోతాల్ ఎక్కడ ఉంది? పంజాబ్, సింధు, గుజరాత్, బీహార్. లోతాల్ అనేది గుజరాత్లో ఉంది. ఆప్షన్ సి. సింధు నాగరికతలో ముద్రలపై ఎక్కువగా కనిపించే జంతువు ఏది? సింధు నాగరికతలో ముద్రలపై ఎక్కువగా కనిపించే జంతువు ఏ. సింహం, బి. ఏనుగు, సి. యూనికార్న్, డి. గుర్రం. ఆన్సరు సి. యూనికార్న్. చూడండి, ముద్రలో ఎక్కువగా కనిపించేదంట యూనికార్న్ అంట. సింధు ప్రజలు మొదటగా ఏ పంటను ఉపయోగించారు? బియ్యం, గోధుమ, పత్తి, జొన్న. సింధు ప్రజలు మొదటగా ఏ పంటను ఉపయోగించారంటే సి. పత్తిని ఉపయోగించారంట. సింధు నాగరికతలో వాణిజ్యం ఎక్కడితో జరిగింది? అంటే ఏ దేశంతో జరిగింది వాణిజ్యం అనేది? ఈ సింధు ప్రజలకను వేరే ఏ దేశానికి జరిగింది? ఏ. చైనా, బి. మెసపటోనియా,
సి రోమ్, డి ఈజిప్ట్. ఆన్సర్ వచ్చేసి మెసపటోమియా. సింధు ప్రజలకి మెసపటోమియాకి జరిగిందనమాట వాణిజ్యం. నృత్యకారిణి విగ్రహం ఎక్కడ దొరికింది? ఏ హరప్ప, బి లోతాల్, సి మొహంజోదారో, డి ధోలవిరా. నృత్యకారిణి విగ్రహం ఎక్కడ లభించింది? సి మొహంజోదారోలో లభించింది. పూజారి రాజు విగ్రహం ఎక్కడ దొరికింది? హరప్ప, మొహంజోదారో, లోథాల్, కాళీబంగన్. పూజారి రాజు విగ్రహం కూడా మొహంజోదారోలోనే దొరికింది. సింధు నాగరికతలో ఇల్లు ఎలా ఉండేవి? కలపతో, రాళ్లతో, ఇటుకలతో, మట్టి గుడిసెలు. సింధు నాగరికతలో ఇల్లు ఇటుకలతో ఉండేవి. సింధు నాగరికతలో వీధులు ఎలా ఉండేవి? సింధు నాగరికతలో వీధులు వంకరగా, సూటిగా, చిన్నగా, చీకటిగా. ఎలా ఉండేవి? సూటిగా ఉండేవి. సింధు నాగరికతలో సమాధులు ఎలా ఉండేది? సమాధి అంటే ఏం చేసేవాళ్ళు? దహనం చేసేవాళ్ళ, ఖననం చేసేవాళ్ళ, నీటిలోన, గాలిలోన? ఖననం చేసేవాళ్ళు. ఆన్సరు బి. సింధు నాగరికత నాశనానికి కారణం ఏమిటి? ఖచ్చితంగా తెలుసు, తెలియదు, యుద్ధం మాత్రమే, కరువు మాత్రమే. దీనికి కారణం అనేది కరెక్ట్గా తెలియలేదండి. వాతావరణం అనుకూలించలేదు, కరువు వచ్చింది. అలాగే ఈ ఇతర దేశాల వాళ్ళు దాడి చేశారు. సింధు నాగరికత ప్రత్యేకత ఏమిటి? యుద్ధం, నగర ప్రణాళిక, మతం, సాహిత్యం. సింధు నాగరికత ప్రత్యేకత నగర ప్రణాళిక. సింధు నాగరికతను అర్బన్ సివిలైజేషన్ అని ఎందుకు అంటారు? సింధు నాగరికతను అర్బన్ సివిలైజేషన్ అని ఎందుకు అంటారు? గ్రామాలు ఎక్కువగా ఉండటం వల్ల, నగర ప్రణాళిక ఉన్నందువలన, వ్యవసాయం వలన, వేట వలన. చూడండి, సింధు నాగరికతను అర్బన్ సివిలైజేషన్ అని ఎందుకంటారంటే నగర ప్రణాళిక ఉంది కాబట్టి. ఆన్సరు ఆప్షన్ బి. హరప్పా నాగరికతలో గోదాములు ఎక్కడ కనుగొన్నారు? మొహంజోదారో, లోతాల్, హరప్పా, ధోలవిరా. ఎక్కడ కనుక్కున్నారండి గోదాములు? హరప్పాలో కనుక్కున్నారు. సింధు నాగరికతలో ఉపయోగించిన తూకాలు ఎలా ఉండేవి? అస్తవ్యస్తంగా, ప్రామాణికంగా, పెద్దగా, చిన్నగా. తూకాలు కూడా ప్రామాణికంగా ఉండేవి. ఆప్షన్ బి. సింధు నాగరికతలో ముఖ్యమైన లోహాలు ఏవి? ఇనుము, ఉక్కు. ఆప్షన్ ఏ ఇనుము, ఉక్కు, బి రాగి కంచు, సి బంగారం మాత్రమే, డి వెండి మాత్రమే. ముఖ్యమైన లోహాలు ఏమిటి? బి రాగి, అలాగే కంచు. సింధు నాగరికతలో గుర్రం పరిస్థితి ఏమిటి? విస్తృతంగా ఉంది, అసలు లేదు, తక్కువ ఆధారాలు ఉన్నాయి, పవిత్రంగా పూజించారు. సింధు నాగరికతలో గుర్రం అనేది తక్కువ ఆధారాలు ఉన్నాయి. ప్రీస్ట్ కింగ్ విగ్రహం ఏ నగరంలో దొరికింది? హరప్ప, మొహంజోదారో, లోథాల్, కాళీబంగన్. ఆన్సరు ఆప్షన్ బి మొహంజోదారోలో దొరికింది. సింధు నాగరికతలో తవ్వకాలు ఎలా ఉండేవి? ఏ తెరచి ఉండేవి, బి మూతపడ్డవి. తవ్వకాలని చదివా, సారీ అండి. సింధు నాగరికతలో కాలువలు ఎలా ఉండేవి? తెరచి ఉండేవి, మూతపడ్డవి, లేవు, చెక్కతో. ఆన్సరు ఆప్షన్ బి మూతపడినవి. ఇళ్లల్లో బావులు ఉన్నాయా? లేవు, ఉన్నాయి, కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి, బయట మాత్రమే ఉన్నాయి. ఆన్సరు ఆప్షన్ బి ఉన్నాయి, బావులు కూడా ఉన్నాయి. సింధు నాగరికతలో మత విశ్వాసం ఏమిటి? ఏకదైవం, ప్రకృతి పూజ, నాస్తికత్వం, బౌద్ధం. సింధు నాగరికతలో మత విశ్వాసం ఏంటంటే ప్రకృతి పూజ. ఆప్షన్ బి. తర్వాత పశుపతి సీల్ ఎవరిని సూచిస్తుంది? విష్ణువు, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు. ఎవరిని సూచిస్తుందండి పశుపతి సీలు? ఇది మనం 6వ తరగతి నుంచి చదువుకుంటున్నాం కదండి. శివుణ్ణి సూచిస్తుంది. సింధు నాగరికతలో ప్రధాన నగరాలు ఏవి? ఏ పాటలీపుత్ర, వారణాసి, బి హరప్ప, మొహంజోదారో, సి ఉజ్జయిని, తక్షశిల, డి మధుర, కాంచి. సింధు నాగరికతలో ప్రధాన నగరాలు హరప్ప, అలాగే మొహంజోదారో. లోథాల్లో కనుగొన్న డాక్యార్డ్ ఎందుకు ఉపయోగపడుతుంది? లోథాల్లో కనుగొన్న డాక్యార్డ్ ఎందుకు ఉపయోగపడుతుంది? యుద్ధం, వాణిజ్యం, వ్యవసాయం, మతం. ఎందుకు ఉపయోగపడుతుందంటే వాణిజ్యానికి ఉపయోగపడుతుంది. సింధు నాగరికతలో కళలు ఎలా ఉన్నాయి? కళలు అభివృద్ధి కాలేదు, అభివృద్ధి చెందినవి చాలా తక్కువ, లేవు. కళలు కూడా సింధు నాగరికతలో అభివృద్ధి చెందాయి. ఆన్సర్ ఆప్షన్ బి. తర్వాత నృత్యకారిణి విగ్రహం
ఏ లోహంతో తయారు చేశారు? అక్కడ నిత్యకారిణి విగ్రహం ఏ లోహంతో తయారు చేశారు? ఏ బంగారం, బి వెండి, సి కంచు, డి ఇనుము. నిత్యకారిణి విగ్రహము సి కంచుతో తయారు చేశారు. సింధు నాగరికతలో ఇనుము ఎందుకు లేదు? అది తెలియదు, ఇంకా కనుగొనలేదు, అవసరం లేదు, ఖరీదు ఎక్కువ. ఆన్సరు ఆప్షన్ బి ఇంకా కనుగొనలేదు. సింధు నాగరికతలో వాణిజ్య వస్తువులు ఏవి? పుస్తకాలు, ముత్యాలు, ఆభరణాలు, ఆయుధాలు, వాహనాలు. సింధు నాగరికతలోని వాణిజ్య వస్తువులు ఏవంటే ఆప్షన్ బి అండి, ముత్యాలు అలాగే ఆభరణాలు. సింధు నాగరికతలో లిపి ఎలా ఉంది? సంస్కృతం, తమిళం, చదవలేని హిందీ. సింధు నాగరికతలో లిపి సి చదవలేని లిపి. ఇది బొమ్మల లిపి అన్నమాట. సింధు నాగరికతలో నగరాలు ఎలా ఉండేవి? అశుభ్రంగా, శుభ్రంగా, చిన్నగా, గందరగోళంగా. సింధు నాగరికతలో నగరాలు శుభ్రంగా ఉండేవి. సింధు నాగరికత విస్తీర్ణం ఎలా ఉంది? చిన్నది, మధ్యస్థం, చాలా పెద్దది, తెలియదు. ఆన్సరు సి చాలా పెద్దది. కాళీబంగన్ ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా. ఆన్సరు సి రాజస్థాన్. ధోలవిర ఎక్కడ ఉంది? పంజాబ్, గుజరాత్, సింధ్, బీహార్. ధోలవిర అనేది గుజరాత్లో ఉంది. సింధు నాగరికతలో వ్యవసాయం ఎలా ఉంది? అభివృద్ధి కాలేదు, అభివృద్ధి చెందింది, లేదు, తక్కువ. వ్యవసాయం అభివృద్ధి చెందినది. సింధు నాగరికతలో సమాధి విధానం ఏమిటి? దహనం, ఖననం, సముద్రంలో, అడవిలో. ఆన్సర్ బి ఖననం. సింధు నాగరికతను నాశనం చేసింది ఏమిటి అంటే ఖచ్చితమైన కారణం తెలుసు, తెలియదు, యుద్ధం మాత్రమే, భూకంపం. ఆన్సరు ఆప్షన్ బి తెలియదు. సింధు నాగరికతలో ముఖ్య లక్షణం ఏమిటి? యుద్ధాలు, నగర ప్రణాళిక, రాజ్యాలు, మతం. ఆన్సరు ఆప్షన్ బి నగర ప్రణాళిక. సింధు నాగరికతలో సిటాడెల్ అంటే ఏమిటి? వ్యవసాయ భూమి, దిగువ నగరం, ఎత్తైన కోట ప్రాంతం, మార్కెట్ ప్రాంతం. ఆన్సరు ఆప్షన్ సి ఎత్తైన కోట ప్రాంతం. సింధు నాగరికతలో లోవర్ టౌన్ ఉపయోగం ఏమిటి? రాజుల నివాసం, సామాన్య ప్రజల నివాసం, దేవాలయాలు, గోదాములు. ఆన్సర్ ఆప్షన్ బి సామాన్య ప్రజల నివాసం. క్రింది వానిలో ఏది సింధు నాగరికత లక్షణం కాదు? నగర ప్రణాళిక, డ్రైనేజీ వ్యవస్థ, ఇనుము వినియోగం, ప్రమాణిత తూకాలు. సింధు నాగరికత లక్షణం కానిది ఏంటంటే ఇనుము వినియోగం. సి. సింధు నాగరికతలో గ్రానరీ అంటే ఏమిటి? దేవాలయం, గోదాం, బావి, రాజభవనం. ఆన్సర్ ఆప్షన్ బి గోదాం. సింధు నాగరికతలో డక్యార్డ్ ఎక్కడ కనుగొన్నారు? ఆన్సరు లోతాల్లో కనుగొన్నారు. క్రింది జంటలో ఏది సరైనది? హరప్పా గుజరాత్, లోతాల్ పంజాబ్, మొహంజోదారో సింధ్, కాళీబంగన్ బీహార్. కరెక్ట్ అయింది ఏంటంటే మొహంజోదారో సింధ్. సింధు నాగరికతలో బీడ్స్ ఇండస్ట్రీ దేనితో సంబంధం? వ్యవసాయం, ఆభరణాల తయారీ, యుద్ధం, మతం. ఆన్సరు ఆభరణాల తయారీ. బీడ్స్ ఇండస్ట్రీ దేనికి ఉపయోగం? ఆభరణాల తయారీకి. క్రింది వానిలో ఏది సరి అయినది కాదు? సింధు ప్రజలు పత్తిని ఉపయోగించారు, గుర్రం విస్తృతంగా ఉంది, కంచు వాడారు, వాణిజ్యం జరిగింది. సరి అయినది కానిది ఏంటంటే గుర్రం విస్తృతంగా ఉపయోగించారు అనేది రాంగ్. బి. సింధు నాగరికతలో ఫైర్ అలర్ట్స్ ఎక్కడ కనుగొన్నారు? మొహంజోదారో, హరప్పా, కాళీబంగన్, లోతాల్. ఆన్సరు సి కాళీబంగన్లో. సింధు నాగరికతలో గృహాలు ఎలా నిర్మించబడ్డాయి? కాల్చిన ఇటుకలతో. క్రింది వానిలో సింధు నాగరికతలో కనిపించని అంశం ఏది? కనిపించని అంశం దేవాలయాల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, ముద్రలు, గోదాములు. కనిపించనిది దేవాలయాల నిర్మాణం అనేది కనిపించలేదు. ఏ. సింధు నాగరికతలో స్టాండర్డైజేషన్ అంటే ఏమిటి? యుద్ధ విధానం, తూకాలు, కొలతలు ఉండటం ఒకే విధంగా ఉండటం, మతము, వ్యవసాయం. స్టాండర్డైజేషన్ అంటే తూకాలు, కొలతలు ఒకే విధంగా ఉండటం. బి. డాన్సింగ్ గర్ల్ విగ్రహం ఏ లక్షణాలను సూచిస్తుంది? యుద్ధం, కళా అభివృద్ధి, వ్యవసాయం, వాణిజ్యం. ఆన్సరు బి కళా అభివృద్ధి.
క్రింది వానిలో సరైన జంట లోథాల్, డాక్యార్డ్, హరప్ప, గ్రేట్ బాత్, మొహంజోదారో, ఫైర్ అలర్ట్, కాళీబంగన్, డాక్యార్డ్. సరైన జంట లోథాల్, డాక్యార్డ్. సింధు నాగరికతలో ప్రధాన వాణిజ్య భాగస్వామి ఎవరు? చైనా, మెసపటోనియా, రోము, గ్రీకు. ఆన్సరు బి మెసపటోనియా. సింధు నాగరికతలో నీటి నిర్వహణ ఎలా ఉంది? అభివృద్ధి చెంది ఉంది. క్రింది వానిలో ఏది సరైనది? సింధు లిపి పూర్తిగా అర్థమైంది. సింధు లిపి ఇంకా చదవలేము. అది సంస్కృతం, అది తమిళం. ఆన్సర్ ఆప్షన్ బి ఇంకా చదవలేము. సింధు నాగరికతలో యూనికాన్ అంటే ఏ దేవుడు, బి జంతువు ఆకారం, సి రాజు, డి యోధుడు. ఆన్సరు ఆప్షన్ బి జంతువు ఆకారం. సింధు నాగరికతలో నగరాలు ఎందుకు శుభ్రంగా ఉండేవి? వర్షాల వల్ల, డ్రైనేజీ వ్యవస్థ వల్ల, ప్రజల అలవాట్ల వల్ల, గాలి వల్ల. ఆన్సర్ ఆప్షన్ బి డ్రైనేజీ వ్యవస్థ వల్ల. క్రింది వానిలో సింధు నాగరికత ముఖ్యమైన అంశం ఏది? గ్రామ జీవనం, నగర జీవనం, అరణ్య జీవనం, గిరిజన జీవనం. సింధు నాగరికతలో ముఖ్యమైన అంశం నగర జీవనం. సింధు నాగరికత సామాజిక నిర్మాణం ఎలా ఉంది? అసంఘటితంగా, క్రమబద్ధంగా, గందరగోళంగా, తెలియదు. క్రమబద్ధంగా. సింధు నాగరికతలో కనిపించని జంతువు ఏది? ఎద్దు, ఏనుగు, గుర్రం, గొర్రె. ఆన్సరు సి గుర్రం. ఎక్కువగా కనిపించలేదన్నమాట అది. సింధు నాగరికతలో గోడలు ఎందుకు నిర్మించారు? అలంకరణ కోసం, రక్షణ కోసం, వర్షం కోసం, వ్యవసాయం కోసం. ఆన్సర్ ఆప్షన్ బి రక్షణ కోసం. సింధు నాగరికతలో ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఏటిపై ఆధారపడి ఉంది? వేట, వ్యవసాయం, వాణిజ్యం, యుద్ధం, మతం. ఆన్సర్ వ్యవసాయం, వాణిజ్యం మీదే ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఆధారపడి ఉంది. సింధు నాగరికతను ప్రత్యేకంగా నిలబెట్టిన అంశం ఏంటి? నగర ప్రణాళిక మరియు శుభ్రత. క్రింది వానిలో సింధు నాగరికత లక్షణాలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఇనుము విస్తృతంగా వాడారు. నగర ప్రణాళిక లేదు. డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి చెందింది. దేవాలయాలు ప్రధానంగా నిర్మించారు. సరైనది ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఆప్షన్ సి. ఈ క్రింది జంటలో సరైనది ఏమి? ధోలవిరా పంజాబ్, లోథాల్ గుజరాత్, హరప్ప రాజస్థాన్, కాళీబంగన్ సింధ్. సరైనది లోథాల్ గుజరాత్. క్రింది వాటిలో సింధు నాగరికత ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించినది ఏది? యుద్ధము, వేట మాత్రమే, వ్యవసాయం మరియు వాణిజ్యం, మతం. ఆన్సర్ ఆప్షన్ సి వ్యవసాయం మరియు వాణిజ్యం. క్రింది వాటిలో సింధు లిపి గురించి సరి అయినది ఏది? ఇది పూర్తిగా ఇంకా చదవలేము. ఆప్షన్ సి. కింది వాటిలో సింధు నాగరికతలో కనిపించని అంశం ఏమిటి? ఇనుప పరికరాలు కనిపించలేదు. క్రింది వానిలో సరైన జంట ఏది? మొహంజోదారో, గ్రేట్ బాత్, హరప్ప, డాక్యార్డ్, లోథాల్, సిటాడెల్, కాళీబంగన్, గ్రేట్ బాత్. సరైన జంట మొహంజోదారో, గ్రేట్ బాత్. ఏ. సింధు నాగరికత మత విశ్వాసానికి సంబంధించినది ఏది? ఏకదైవం, ప్రకృతి పూజ, బౌద్ధం, జైనం. ఆన్సరు ప్రకృతి పూజ. బి. క్రింది వానిలో సింధు నాగరికతని ఉపయోగించిన లోహం కానిది ఏది? ఏది ఉపయోగించలేదు అని అడుగుతున్నాడు. ఏం ఉపయోగించలేదంటే ఇనుముని ఉపయోగించలేదు. సింధు నాగరికతలో వాణిజ్యానికి సంబంధించినది ఏది? నగరం. వాణిజ్యానికి సంబంధించినది ఏది? మెసపటోనియా సంబంధాలు అనేవి సింధు నాగరికతకి సంబంధించినవి. క్రింది వానిలో సింధు నాగరికతలో గృహ నిర్మాణానికి సంబంధించినది ఏది? ఏంటంటే కాల్చిన ఇటుకలు. సి. క్రింది వానిలో సింధు నాగరికతలో కనుగొన్న కళారూపానికి సంబంధించినది ఏది? కళారూపానికి సంబంధించి ఏం కనుక్కున్నారు? నృత్యకారిణి విగ్రహం, అశోక స్తంభం, సారనాథ్ సింహాలు, గుహా చిత్రాలు. ఆన్సరు ఏ నృత్యకారిణి విగ్రహం. క్రింది వానిలో సరైన వాక్యం ఏది? గుర్రం విస్తృతంగా ఉపయోగించారు. పత్తి ఉపయోగించలేదు. ప్రామాణిత తూకాలు వాడారు. నగరాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. సరైన వాక్యం ప్రామాణిత తూకాలు వాడారు. క్రింది వానిలో సింధు నాగరికతలో నీటి నిర్వహణకు సంబంధించినది ఏది? కాలువలు మూతపడ్డవి. కింది వానిలో సరైన జంట కాళీబంగన్, ఫైర్ అలర్ట్, లోథాల్, గ్రేట్ బాత్, హరప్ప, డాక్యార్డ్, మొహంజోదారో, ఫైర్ అలర్ట్స్. ఏది కరెక్టు? కాళీబంగన్, ఫైర్ అలర్ట్స్ అనేది కరెక్టు. క్రింది వాటిలో సింధు నాగరికతలో కనిపించే జంతువు ఏది?
సింహం, యూనికార్న్, పులి మాత్రమే, గుర్రం మాత్రమే. బి యూనికార్న్. క్రింది వానిలో సింధు నాగరికతలో సామాజిక లక్షణం ఏది? క్రమబద్ధత. క్రింది వానిలో సరైనది ఏది? సింధు నాగరికత గ్రామాలపై ఆధారపడుతుంది, నగర జీవితంపై ఆధారపడి అభివృద్ధి చెందింది, అరణ్య జీవితం ఉంది, గిరిజన జీవితం ఉంది. ఏంటి సరైనది? నగర జీవితం అభివృద్ధి చెందింది. బి. క్రింది వానిలో సింధు నాగరికతను నాశనం చేసింది ఏదంటే? కారణం ఖచ్చితంగా తెలియదు. బి. క్రింది వానిలో సరైన జంట? ధోలవీరా గుజరాత్, హరప్పా గుజరాత్, లోతాల్ పంజాబ్, మొహంజోదారో రాజస్థాన్. ఆన్సరు ధోలవీరా గుజరాత్. క్రింది వానిలో సింధు నాగరికత ముఖ్య లక్షణం ఏమిటి? నగర ప్రణాళిక. క్రింది వానిలో సింధు నాగరికతలో వ్యవసాయానికి సంబంధించినది ఏది? గోధుమ, టీ, కాఫీ, రబ్బర్ అన్నాడు. ఆన్సరు ఏ గోధుమ. క్రింది వానిలో సింధు నాగరికతలో వాణిజ్య వస్తువులకు సంబంధించినది ఏది? వాణిజ్యం. ఏంటి? ముత్యాలు. క్రింది వానిలో సరైనది ఏది? లిపి ఇంకా తెలియదు. సింధు నాగరికతలో సమాధి విధానం, ఖననం. కింది వానిలో సింధు నాగరికత ప్రత్యేకత ఏది అంటే నగర ప్రణాళిక అభివృద్ధి చెందింది. ఇది రిపీటెడ్గానే ఉన్నాయి కానీ క్వశ్చన్స్ అయితే క్వశ్చన్ డైరెక్షన్ మారింది, మీరు గమనించండి. క్వశ్చన్ అడిగే విధానం మార్పు అది చూపించడానికే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.